నా మీద ఆవిడకి చెప్పి ఆవిడ మీద నాకు చెప్పి ఇట్లాగా ఏడిపించుకుని తిన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళందరికీ చల్లగా ఉంటాయి ఆ కాళ్ళు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడనని చెప్పు, నేను పాడను. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఎవరు ఊరికే పరిచయం కారు. ప్రతి పరిచయం భగవంతుడు ముందుగా నిర్ణయించేది. వాటిలో కొన్ని మర్చిపోయేవి ఉంటే కొన్ని కడ వరకు నిలిచిపోతాయి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పి సుశీల జానకి గారి విషయమే. ప్రముఖ గాయని ఎస్ జానకి గారు కన్ను మూయడంతో ఎంతో మంది అభిమానులు, ప్రముఖులు ఆమెకు తుది నివాళులు అర్పించారు. ఇక భారతీయ సినీ పరిశ్రమలో అద్భుతమైన గాయనీమణుల్లో ఎస్ జానకి, పి సుశీల గారు ఇద్దరే లెజెండరీ సింగర్స్ అని చెప్పొచ్చు. వీరిద్దరూ తమ కోకిల కంఠంతో వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల మనసులని దోచుకున్నారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959 9154191969. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ పి సుశీల గారు జానకితో తనకున్న అనుబంధం, స్నేహం, విభేదాల గురించి గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది. అలా 50 ఏళ్లకి పైగా నాతో అనుబంధం ఉన్న నా ప్రాణ స్నేహితురాలు జానకి మరణం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ఆమె ఇకపై లేదంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది. మద్రాసులో మేమిద్దరం 2 పర్వతాల్లా ఉండేవాళ్ళం. జానకి అసాధారణ ప్రతిభ కలిగిన గాయని. ఆమె పాడిన విధానం, పాటల్లో చూపించిన వైవిధ్యం నిజంగా అద్భుతం. ఆమె లాంటి గొంతు మళ్ళీ రావడం చాలా కష్టం. నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నా పేరుతో ఏర్పాటు చేసిన తొలి అవార్డుని జానకికి ఇవ్వడమే అంటూ సుశీల గారు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక జానకి ఎలాంటి గొంతునైనా చక్కగా పలికిస్తూ చిన్నపిల్లలాగా, మగ గొంతుతో వృద్ధురాలిలాగా ఏ భావాన్నైనా అద్భుతంగా వ్యక్తపరిచేది. ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలో ఆమెకి బాగా తెలుసు. ఆమె పక్కన నేను విగ్రహంలా అనిపించేదాన్ని. ఆమె ఇకపై లేదనే బాధతో కళ్ళల్లో నీళ్లు కూడా రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో మా ఇద్దరి మధ్య పోటీ అన్న మాట నిజమే. మేము కలిసున్నన్ని రోజులు చాలామంది మమ్మల్ని టార్గెట్ చేస్తూ నా మీద ఆమెకి, ఆమె మీద నాకు చాడీలు చెబుతూ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి తమాషా చూసేవారు. అందువల్ల మేము చాలా సంవత్సరాలు మాటలు కానీ కలవడం కానీ జరగలేదు. ఇక మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన వారి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయి. దీంతో వారు ఏం సాధించారు, కానీ జానకి తన జీవితంలో ఎన్నో సాధించింది అంటూ జానకి గారి మరణాన్ని సుశీల గారు ప్రస్తావిస్తూ ఆమెను సరస్వతీదేవి తన దగ్గరికి పిలిచుండొచ్చు, అక్కడ కూడా ఒక సంగీత కచేరీ కోసం ఆమెను ఆహ్వానించుండొచ్చు. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. జానకి మరణించుండొచ్చు కానీ ఆమె గానానికి మాత్రం మరణం లేదు. ఆమె గొంతు ఎప్పటికీ సంగీత ప్రపంచంలో మారుమోగుతూనే ఉంటుందని పి సుశీల గారు ఎమోషనల్ అయ్యారు. జానకి, సుశీల గారి మధ్య అసలు ఏం జరిగింది? సావిత్రి గారు జానకి గారిని అవమానించడానికి గల కారణాలేంటి? ఇళయరాజాతో జానకి గారికి ఎందుకు గొడవలు వచ్చాయి? త్రిషాకి జానకి గారికి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే 1957లో తన సింగింగ్ కెరియర్ని స్టార్ట్ చేసిన ఎస్ జానకి గారు తను పాడిన మొదటి మూవీ సాంగ్స్ హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అప్పటికే పి సుశీల గారు ఎస్టాబ్లిష్డ్ సింగర్గా ఉంటూ స్టార్ హీరోయిన్ అయిన సావిత్రికి అన్ని మూవీస్లో పాటలు పాడుతూ ఉండేది. అలా అప్పటికే పి సుశీల గారి వాయిస్ బోర్ కొట్టడం, ఎస్ జానకి గారి వాయిస్ చాలా కొత్తగా ఉండడంతో కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆమెతో పాడించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక అలా మొదట్లో జానకి గారు, సుశీల గారు కలిసి పాడుతూ మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చినప్పటికీ ఇద్దరి స్నేహం నటి సావిత్రి వల్ల విడిపోయే పరిస్థితి వచ్చింది. జానకి గారు మెలోడీ లేక ఎమోషనల్ సాంగ్స్తో ప్రతి ఒక్కరి మనసుని ఆకర్షించేవారు. దీంతో చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్లు సుశీల గారి కన్నా జానకి గారే ఎమోషనల్ సాంగ్స్లో ప్రాణం పోస్తున్నారని ఆమెని ఎంపిక చేసుకునేవారు. అయితే సావిత్రి విషయానికి వస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పటికే స్టార్ హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సావిత్రి
తన సినిమాల్లో పట్టుబట్టి మరి సుశీల గారితో పాడించేది. ఎందుకంటే సుశీల గారి వాయిస్ సావిత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి బాగా సెట్ అవుతుందని ఆమె బలంగా నమ్మేది. అలా చాలా వరకు సావిత్రి సినిమాల్లో జానకి గారికి ఛాన్సులు వచ్చినా కూడా చివరి క్షణంలో సావిత్రి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి చెప్పి జానకి గారిని తొలగించి సుశీల గారితో పాడించేది. అయితే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కృంగని జానకి గారు ఒక తమిళ సినిమా విషయంలో ఆమెను మానసికంగా కలిచివేసింది. ఎందుకంటే సావిత్రితో చేయాల్సిన ఒక ఎమోషనల్ పాటని ముందుగా జానకి గారితో మ్యూజిక్ డైరెక్టర్ రికార్డ్ చేయగా ఆ పాట విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి జానకి కేవలం పాడలేదు, ఆమె వాయిస్తో అందులోని బాధని ప్రేమని మొత్తం వ్యక్తపరిచింది అంటూ ప్రతి ఒక్కరూ జానకి గారిని అప్రిషియేట్ చేయడంతో వారి మాటల్ని విన్న జానకి గారు ఈ పాట ఖచ్చితంగా తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందనుకునింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ పాటని మళ్ళీ పి సుశీల గారితో రికార్డ్ చేస్తున్నారని జానకి గారికి తెలిసి షాక్కి గురైంది. దీంతో నేరుగా మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి విషయం అడగ్గా అందుకు మ్యూజిక్ డైరెక్టర్ నీ పాట డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి హీరోకి కూడా నచ్చింది కానీ సావిత్రికి నచ్చలేదని ఆ పాటని సుశీలతో పాడించకపోతే ఆ మూవీలో తను యాక్ట్ చేయనని ఆమె తెగేసి చెప్పడంతో వేరే దారి లేక సుశీలతో మళ్ళీ రికార్డ్ చేపిస్తున్నామని చెప్పగా జానకి గారికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా తన వాయిస్తో ప్రాబ్లం ఏంటని అడగాలని సావిత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించిన సావిత్రి జానకి గారిని కలవడానికి ఇష్టపడకపోవడంతో అప్పటి నుండి జానకి గారు చాలా హర్ట్ అయి ఇక పైన సావిత్రి నటించిన సినిమాల్లో పాడకూడదని డిసైడ్ అయింది. అంతేకాకుండా అప్పటి నుండి మీడియాలో కూడా సావిత్రికి బదులుగా పి సుశీల గారిని తెరపైకి తీసుకొచ్చి జానకి అవకాశాలని లాగేసుకుంటున్న సుశీల అని రాయడం, మరోవైపు సుశీల కంటే జానకి వాయిస్కి అభిమానులు ఎక్కువగా ఫిదా అవుతున్నారని ఆర్టికల్స్ రాయడంతో పాటు ఇండస్ట్రీలోని కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇద్దరు సింగర్స్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఒకరి మీద ఇంకొకరికి లేనిపోనివి చెబుతూ ఇద్దరి మధ్య ఉన్న అక్కా చెల్లెల బంధం కాస్త శత్రుత్వంగా మార్చడంతో అప్పటి నుండి వీరిద్దరూ కలవకుండా కలిసి పాడకుండా తమ పని తాము చూసుకుంటూ బిజీ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే సావిత్రికి కూడా డిమాండ్ తగ్గుతూ ఫేడ్ అవుట్ అవుతున్న క్రమంలో ఒక తమిళ్ ప్రొడ్యూసర్ జానకితో పాట పాడిస్తే మూవీకి హైప్ వస్తుందని డిసైడ్ అయి జానకి గారిని కాంటాక్ట్ అవ్వగా ఆ మూవీలో సావిత్రి హీరోయిన్ అని తెలిసి జానకి గారు నేను పాడనని కరాఖండిగా చెప్పేశారు. అలా 3 నెలల పాటు జానకి గారిని కన్విన్స్ చేస్తున్న ఆమె తగ్గకపోవడంతో డైరెక్టర్ జానకి గారితో మాట్లాడుతూ సావిత్రిని ఆ మూవీ నుండి తీసేసా, మీరిక పైన పాడండి అని చెప్పగా అందుకు జానకి గారు ఎటువంటి అభ్యంతరం లేకుండా సాంగ్ని పాడేశారు. ఇక ఎప్పుడైతే ఆ మూవీ రిలీజ్ అయిందో అప్పుడు మీడియాలో సావిత్రితో కాంప్రమైజ్ అయిన జానకి అంటూ ఆర్టికల్స్ రాయడం, నెక్స్ట్ డే మూవీ చూడగా తను పాడిన పాటలో సావిత్రి నటించడంతో షాక్కి గురైన జానకి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్పై కోప్పడుతూ ఆమె నా టాలెంట్ని నా వాయిస్ని చాలా అవమానించింది, అలాంటి ఆమె కోసం పాట పాడడం నాకు నచ్చలేదని చెప్పి తను ఆ పాట కోసం తీసుకున్న డబ్బుని కూడా తిరిగిచ్చేసి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత సావిత్రి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత బాధలు, ఆరోగ్య సమస్యలతో అనాథలా మరణించడంతో అందరూ తనకి జానకి గారి శాపం తగలడం వల్లే మరణించిందనుకున్నారు. ఇదిలా ఉంటే కొత్త జనరేషన్ వచ్చే కొద్దీ అటు జానకి గారు ఇటు సుశీల గారు సై అంటే సై అని రాధిక, రాధ, అంబిక, గీత, సీత అనే హీరోయిన్లకి పాటలు పాడుతూ 6 దశాబ్దాల కాలం స్టార్ సింగర్లుగా ఉన్నారే తప్ప ఇద్దరు ఆ పోటీ వల్ల ఎప్పుడూ కలవలేకపోయారు. కానీ కొన్ని స్టేజ్ షోస్లో మాత్రం వారిద్దరికి వేరే దారి లేక మాట్లాడుకుంటూ కెమెరాలకి పోజ్ ఇచ్చేవారే తప్ప నిజంగా వీరి మధ్య ఆప్యాయత ఉండేది కాదు. ఇదిలా ఉంటే భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, జానకి గారి కాంబినేషన్ ఒక సంచలనం. ఇక ఈ ముగ్గురి కలయికలో వచ్చిన పాటలు దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్గా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ముగ్గురి కాంబో ఎమోషనల్ అడిక్షన్ అనే చెప్పొచ్చు. 1000 చిత్రాలకి సంగీతం అందించిన ఇళయరాజా ఎన్నో చిత్రాల్లో జానకి గారితో పాటలు పాడించారు. అలా అవి హిట్ కూడా అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే అచ్చం అనే చిత్రంలో ఒక పాట పాడించేందుకు ఇళయరాజా ఎస్ జానకి గారిని స్టూడియోకి రప్పించగా అందులో యేసుని కనకుండా తల్లిగా మారిన మేరీ మాత గురించి చెప్పే పాట కావడంతో జానకి గారు ఆ పాట స్టార్ట్ చేసిన కాసేపటికి ఆపేయగా స్టూడియోలో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కి గురై జానకి గారిని ఏమైందని అడగ్గా అందుకు జానకి గారు తను ఈ పాట పాడలేనని మీరు ఇంకెవరితోనైనా పాడించమనగా ఆక్రోశానికి గురైన ఇళయరాజా ఇప్పుడు నువ్వు పాడకపోతే నీకెప్పటికీ సినిమాల్లో ఛాన్స్లు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పడంతో జానకి గారు ఎంత చెప్పినా ఇళయరాజా పట్టించుకోకపోవడం, దీంతో వేరే దారి లేక జానకి గారు పాట పాడేసి బయటికి వచ్చేశారు. ఇక అలా జానకి గారి చేష్టలకి ఆక్రోశానికి గురైన ఇళయరాజా 1978 నుండి కొన్ని సంవత్సరాలు ఆమెతో పనిచేయడం ఆపేశారు.
కానీ జానకి గారు అదంతా పట్టించుకోకుండా కన్నడ హిందీ మూవీస్లో బిజీ అవుతూ వచ్చారు. ఇదిలా ఉంటే ఇళయరాజా మ్యూజిక్లో ఒకప్పటి ఎమోషనల్ టచ్ మిస్ అవ్వడం, దీంతో మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో వేరే దారి లేక ఇళయరాజా కాంప్రమైజ్ అయి జానకి గారితో మళ్ళీ పాటలు పాడించడం మొదలెట్టారు. ఇక సింగర్గా పాపులర్ అయిన జానకి గారు చివరిగా త్రిష, విజయ్ సేతుపతి నటించిన 96 సినిమాలో ఒక గెస్ట్ రోల్లో తన కొడుకుతో కలిసి నటించగా ఆ మూవీ లెంత్ మరియు సీన్ అనవసరం అనిపించి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ మూవీ నుండి ఎడిట్ చేసి తీసేశారు. కానీ ఆమె మరణించాక 96 మూవీ టీం ఆ మూవీ క్లిప్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా దానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక అలా త్రిష కూడా జానకి గారితో ఆ సినిమా టైంలో దిగిన ఫోటోలని, వీడియోలని షేర్ చేస్తూ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమని పొందడం నా అదృష్టం, మీ ఆప్యాయత, చిరునవ్వు ఎప్పటికీ మరవలేను, గొప్ప కళాకారులు సాధారణంగా ఉంటారని మీరు మళ్ళీ నిరూపించారు, మీ మధురమైన గొంతు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీ ఆత్మకి ఆ దేవుడు శాంతి చేకూర్చాలని త్రిష ఎమోషనల్గా పోస్ట్ చేయగా ఇప్పుడు 96 మూవీ వీడియో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే కర్ణాటకలోని మైసూరులో జానకి గారు మరణించగా కర్ణాటక గవర్నమెంట్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియల్ని నిర్వహించారు. కానీ అలాంటి లెజెండరీ సింగర్ అంతిమ దర్శనానికి మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్ళకపోవడంతో మీడియాలో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు టాలీవుడ్ ఇండస్ట్రీ చేష్టలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ వల్ల కాదు అని అనుకుంటే ఇక్కడితోనే ఆపే, నీ వల్ల అవుతుందని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. ఇది ఫోక్స్, జానకి సుశీల గారి గొడవలో కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.